అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సార్, ఈ మధ్య కాలంలో ఏ టెంపుల్స్ చూసినా చాలా బిజీగా ఉంటున్నాయి. మంచి విషయమే అయినప్పటికీ ఆ టెంపుల్కి వెళ్తే ఇది జరుగుతుంది, ఈ టెంపుల్కి వెళ్తే ఈ బెనిఫిట్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్తే అప్పులు తీరుతాయి, ఈ టెంపుల్కి వెళ్తే పెళ్లి తొందరగా అయిపోతుంది, సంతానం వస్తుంది, ఇట్లా రకరకాలుగా నాలెడ్జ్ వస్తుంది. బయట కూడా అట్లానే నడుస్తుంది. ప్రతి ఒక్కరూ టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. నిజంగా టెంపుల్స్కి వెళ్ళినంత మాత్రాన మనకి అది వస్తుంది, ఇది వస్తుంది, అసలు అలా ఆలోచించి వెళ్ళొచ్చు ఆ టెంపుల్కి, దేవుడి దర్శనానికి వెళ్ళాలా? ఒకవేళ అలా అనుకుంటే ఏ టెంపుల్కి వెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి సార్? టెంపుల్కి వెళ్ళాక అసలు అక్కడ మనం ఎలా ప్రవర్తించాలి, అసలు ఎలా కోరుకోవాలి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ ఒక్కసారి. రాహువు కూడా సర్పగ్రహం కదా, రాహు కూడా యోగగ్రహంగా వస్తాడు. రాహు అంటే దుర్గాదేవి ఆరాధన, గ్రామదేవత. ఆయుధం ఎత్తుకుని ఏమోరనే రాహువే. చక్కగా వెళ్ళొచ్చు. చండి, చాముండి, కాళిక, భైరవి, దుర్గా ఈ ఏళ్ళకి వెళ్ళొచ్చు. రాహు యాక్టివేట్ అవుతూనే ఉంటాడు, యోగం పెరుగుతూనే ఉంటుంది. అదే కేతువు అంటే మీకు ఎక్కువగా ఈ పుణ్యక్షేత్రాలకు అంటే మన పీఠాలకు, ఆశ్రమాలకు, సన్యాసులకు, సాధు సన్యాసులను ఆరాధిస్తుంటే చాలు. దీంట్లో స్వామీజీలు వీళ్ళంతా కూడా వచ్చేస్తారు. కేతు మోక్షకారకుడు కాబట్టి ఇదే గ్రహాల అవయోగం అయితే ఆ విషయంలో ఆలయాలు సెట్ కావు. రాహు అనుకోండి, రాహు కారకత్వమేమి ముస్లిమ్స్. ఈ రాహు యోగంగా ఉన్న వాళ్ళకు దగ్గరలో ఒక మసీద్ ఉండడము, వీళ్ళని పక్కన ఎవరైనా ముస్లిమ్స్ ఉండడము, లేదు వీళ్ళకు ముస్లిమ్స్ బంధువుల కన్నా ఎక్కువగా వీళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండడము. ఆ రాహు యోగం కదా, వాళ్ళ ద్వారా ఎవరిదో ఒకటి కనెక్టివిటీ ఉంటుంది. బంధువుల కన్నా ఎక్కువ ఉంటారు వాళ్ళు. అదే కేతు ఉంటే వాళ్ళకు ఎవరో ఒకరు గైడెన్స్ ఇచ్చిన ఒక స్వామీజీ ఎవరైనా ఉంటారు, లేదా ఎక్కడైనా ఒక సమాజం జీవ సమాధికి వెళ్ళి వస్తే వీళ్ళకి యోగం పెరుగుతూ ఉంటుంది. శుక్రుడు అనుకోండి, శుక్రుడు యోగమైనప్పుడు ఏమవుతుంది, శుక్రుడు వచ్చి ఇక్కడికి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మి అనేటువంటి పేరు ఉండే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉంటారు. ఎప్పుడు లక్ష్మి లక్ష్మి పిలిచేదానికి ఒకరు ఉంటారు ఇంట్లో. ఆ శుక్ర యోగం కదా, ఆటోమేటిక్గా ఉంటుంది. గురువు అనుకోండి, గురుప్రసాద్ లేదా ఇంకేదో రాఘవేంద్ర ఇట్లాంటి పేరు ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా ఆ యోగం అనేది మన చుట్టూ పరిచయంలో ఉంటుంది. కాబట్టి తత్సంబంధం ఆలయానికి ఆ నక్షత్రము మేము ఒక వారం చెప్పిస్తాం. అప్పుడు వెళ్తే ఉంటే ఆటోమేటిక్ రిజల్ట్ టెంపుల్లో ఫలితం వస్తుంది. టెంపుల్లో కావాల్సిన ఫలితమే కదా, ఏ టెంపుల్లో కావాలో ఆ టెంపుల్లో వచ్చేస్తుంది. కొంతమంది కొన్ని టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, వాళ్ళకు జాతకం ఉండదు, కానీ ఆ టెంపుల్ యోగ వాళ్ళకి తెలుసో తెలియకు ఆ టెంపుల్కి వెళ్ళి ఉంటారు. అప్పటి నుంచి వాళ్ళకి టైం మారుతుంది, లైఫ్ టైం పట్టుకుంటారు, ఈ జీవితం సెట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకు అదృష్టాన్ని వెతుక్కోవడం ఆలయం రూపంలో. మిగిలిన ఆలయాలకు వెళ్ళకూడదంటే వెళ్ళొచ్చు అంతే, నమస్కారం చేసుకున్నామా, కోరికలు కోరకూడదు, దేవుని చూస్తూ దర్శనం చేసుకోవచ్చు. మనకు అనుమతున్న చోట చక్కగా ఏం కోరుకుంటే అది వస్తుంది. ఈ సిస్టమ్ జ్యోతిష్యంలోనే తెలుస్తుంది, ఇట్లా లెక్క. కాబట్టి ఆలయాలు అనేవి చాలా చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి. ఇప్పుడు అడగంద అమ్మాయినా పెడదు, మనమే మనకు అనుగ్రహం ఉండే ఆలయానికి మనం వెళ్ళకపోగా మనకేమొస్తుంది, ఎలా వస్తుంది, రాదు కదా. కాబట్టి అందరూ అందరి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఫలితాలు రాకపోవచ్చు. వీళ్ళు వెళ్ళడం తప్పులేదు, కానీ కోరికలు తీరాలని అన్ని ఆలయాల కోరికలు తీరాలని ఇక్కడ సిద్ధాంతం లేదు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ జ్యోతిషానికన్నా కూడా ముఖ్యమైనది, కులదేవత ఆరాధన. కులదేవత అంటే ఎలా ఉంటుంది, వాళ్ళకు ఆలయాలు ఉండవు, బహిరంగ ప్రదేశాల్లో పంట పొలాల్లో చెట్ల కింద పెడతారు, కులదేవతలు పెట్టి పూజిస్తారు, ఇటుకురాలు పెట్టి అలంకరించి. నాకు తెలిసి కులదేవత ఆరాధన ఇప్పుడు ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళకు ఒక కులం ఉంటుంది. వాళ్ళు ఆ గ్రామానికి 8 దిక్కుల అంటే ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరము, ఇన్ని దిక్కుల నుంచి ఎవరూ పూజ చేయనటువంటి పుట్ట, అప్పటి వరకు ఎవరు చేయని పుట్టలు చూసి పాలు తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఆ పుట్టలంతా పోసి ప్రదక్షిణ చేసుకుని ఆ పుట్టకి ఈశాన్యంగా ఒక పిడికిడి మట్టి తీసుకుని అన్ని పుట్టలు తీసుకొస్తారు. దాన్ని పవిత్ర జలాలతో కలిపి విగ్రహాలు తయారు చేస్తారు. ఆ విగ్రహాలు అలంకరించి వాళ్ళ కులదేవత విగ్రహాలు తయారు చేస్తారు. మంచి మధ్యాహ్నము నైవేద్యాలు ఏదో జంతు బళ్ళంతా ఇస్తారు, మేకపోతని, కోడని ఏదో ఇస్తారు. చిన్నపిల్లలకు వెంట్రుకలు తీసి అక్కడ అన్నీ తినేసి ఒకవేళ మిగిలిపోతే కూడా అక్కడే పూజ చేసి వచ్చేస్తారు. ఆ దేవత లేని వాళ్ళు ఇంకెవరు వెళ్ళరు, మాకు లేదు ఆ దేవుడు మేము వెళ్ళమంటారు.
అది కులదేవతలు రకరకాలుగా ఇలా ఉంటాయి. వాళ్ళకు కానీ చాలా పవర్ కదా. చాలా చాలా శక్తివంతం. కులదేవతను ఆరాధించుకుని ఏ ఆలయానికి వెళ్ళినా ఏమీ జరగదు. కులదేవతను ఆరాధించుకుని ఆధార్ కార్డు లాంటిది కులదేవత. కొంతమందికి కులదేవత ఎవరో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పాయింట్కి వస్తుంది. ఈ కులదేవత ఆరాధనలు ఆచారాలు పెద్దవాళ్ళు కంటిన్యూగా అందించి పిల్లలకు చెప్పిస్తూ రాకపోవడం వల్ల కులదేవతను మర్చిపోయారు. చెప్పాలి. జాతకంలో 5వ స్థానం కులదేవతను తెలియజేస్తుంది. 5వ స్థానం వంశాభివృద్ధిని తెలియజేస్తుంది. 5వ స్థానం అదృష్టాన్ని తెలియజేస్తుంది. 5వ స్థానము వశీకరాన్ని తెలియజేస్తుంది. వశీకరం అంటే మీ యుక్త వయసు వచ్చినప్పుడు ప్రేమిస్తారు కదా. 5వ స్థానం బాగాలేకపోతే వాళ్ళ ప్రేమ విఫలమైపోతుంది. అంటే పూర్వజన్మ సుకృతం. ఇంత పవర్ఫుల్ అది. కులదేవత అనేటువంటిది కూడా అక్కడే. మరి కులదేవత తెలియనప్పుడు వెంకటేశ్వర స్వామి మా కులదేవత, నరసింహస్వామి కులదేవత, వాళ్ళు యుగ దేవతలు, పరదేవతలు, సృష్టి పాలకులు. కులదేవతలు కాదు, వాళ్ళ పర్వతాలపైన ఉంటారు. కులదేవతలు సాధారణంగా మన వంశానికి మాత్రమే, మన కులానికి మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా ఆడ చేసినప్పుడే ఇక్కడ పర్మిషన్ తీసుకుని ఇంకెప్పుడు వేయాలని వెళ్ళిన వెంటనే ఆడ పర్మిషన్ వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి కులదేవతారాధన తెలియని వాళ్ళకి పరిస్థితి ఏంటి? సంగాలి అని ఒక కర్ర ఉంది, అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి అని అర్థం. కరంగాలి అంటే నలుపుగా ఉన్న కాళికాదేవి. సంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి. ఈ సంగాలి కర్ర లేదా కులదేవత కర్ర అని ఒకటి ఉంది, అది మేము ఇస్తున్నాం. కులదేవత తెలియని వాళ్ళు ఆ సంగాలి కర్రను తీసుకుని కులదేవతగా భావించి ధూప దీప నైవేద్యాలు. దేవుడికి ఇష్టమైంది నైవేద్యం 3rd ప్లేస్, దీపం 2nd ప్లేస్, ధూపం 1st ప్లేస్. నైవేద్య దీప ధూపాలు అంటారు, దీప నైవేద్య ధూపాలు, ధూప దీప నైవేద్యాలు అంటారు. చక్కగా అగరవత్తులు వెలిగించి ఏదైనా పుష్పాలు సమర్పించి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పెట్టి కలకండో, అటుకులో, బెల్లము, అరటిపండు, కొబ్బరికాయో, తేనె లాంటి ప్రకృతి వండిన వంటలు పెట్టాలి. దేవుడు తినగలిగేంత గొప్పగా మనం వండలేం. మన పాత్రలో ఎన్ని రకాల వంటలు వండి ఉంటాము, ఎన్ని రకాల ఆలోచనలతో వండుతూ ఉంటాము, ఎన్ని క్లేశాలతో ఆలోచిస్తూ వండుతాము. గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు అందుకని నియమించబడ్డ వాళ్ళు వండుతారు. ఆ బ్రీతింగ్ కూడా ఆ వంట పైన పడకుండా మోకానికి గుడ్డ కట్టుకుని ఒక విధానంలో వండుతారు. అక్కడ నైవేద్యాలు సమర్పిస్తారు. అలా మనం చేయలేము. కాబట్టి ప్రకృతి నేను చెప్పినటువంటి వంటలు ఏదో ఒకటి కొద్దిగా చిన్న కప్పులో పెట్టి నమస్కారం చేసుకుని ప్రసాదంగా స్వీకరిస్తే చాలు, కులదేవత శక్తి వస్తుంది. కులదేవతను ఆరాధించకుండా ఇంకా ఎన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు ప్రపంచంలో అన్ని చోట్ల పడిపడి ముఖ్యంగా రిజల్ట్ రాదు. మనకు ఇక్కడ పర్మిషన్ ఉందా, ఆడ ఆటోమేటిక్గా ఆలయంలో పరివార దేవతలు ఉంటారు. పరివార దేవత అంటే ఎవరు? మూల విరాట్నే మనం చూస్తాం. పలానా ఆలయంలో శివుడు ఉంటాడు, పలానా అమ్మవారు ఉంటుంది, పలానా మహావిష్ణువు ఉంటాడు. వాళ్ళకి పరివార దేవత ఉంటారు. పరివార ద్వారపాలకులు, వాళ్ళ వాహనము, ఆలయం పైన రంగులుగా కూర్చొని ఉంటారు. కొంతమంది ఆయుధాలు ఎత్తుకొని ఒక మూల చూస్తే ఒక రంగులో ఒక రాక్షసులాగా ఒక అతను ఉంటాడు, ఇంకొక మూల చూసి ఇంకొక రంగులో ఉంటారు, ఇంకొక మూల చూసి ఇంకొక రకరకాల ఆయుధాలు ఉంటాయి. అంతా పరివార దేవతలు. వాళ్ళు ఆలయానికి వస్తున్న వాళ్ళు, అక్కడ వస్తున్న వ్యక్తి తల్లిదండ్రులను గౌరవించాడా, తల్లిదండ్రులు అన్నం పెడుతున్నాడా, 10 మందికి ఉపయోగపడుతున్నాడా, కులదేవతను ఆరాధించాడా, అంతా రిపోర్ట్స్ రాస్తారు వాళ్ళు. మూల విరాట్ దగ్గర పెడతారు. వాళ్ళ పరివార దేవతలను కూడా మనం ప్రసన్నం చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యే కన్సర్లు ఉంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ నైవేద్యాలంతా పరివార దేవతలే పంచుకుంటారు. అవంతా మూల విరాట్ తీసుకోరు. మన నైవేద్యాల కోసం ఎప్పుడు దేవుడు ఎదురు చూడ్డు, కానీ ఇచ్చేవి పరివార దేవతలకు సమర్పించబడుతుంది. ఇప్పుడు వాహన సేవ అంటే ఏమి? నంది సేవ, గరుక్మంతుల వారికి నమస్కరించడము, అమ్మవారి సింహవాహనానికి నమస్కరించడము. ఎవరికో ఒక కారు ఉంటుంది, ఆ కారు పైన రాయేస్తే వాడు ఓనర్ చూసి ఒప్పుకుంటాడా? గొడవ పడతాడు. ఆ కారును తుడిస్తే సంతోషిస్తాడు. దేవతల వాహనాలు పూజిస్తే వాళ్ళు ఇంకా వేగంగా అనుగ్రహిస్తారు. అదే మనం ఎవరిని పట్టించుకుంటే, దూరపాలకులను పట్టించుకుంటే, ఎవరిని పట్టి నేరుగా పోతుంటే మూల విరాట్కి పోయి వీళ్ళగా ప్రసన్నం చేసుకుని మన తరఫున గొడవ పడతారు వీళ్ళు పోయి వాళ్ళతో. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కావాలంటే 2-3 రోజులు వెయిటింగ్ చేయాలన్నా, ఆయన కార్డర్ పడుకుంటే 5 నిమిషాలు తీస్తాడు. ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఆలయంలో ఇన్ని శక్తులు ఉంటాయి. అక్కడ ఏది సులభంగా వచ్చి ప్రతిష్ఠితమై ఉండదు. కాబట్టి మనకు అనుకూలమైన ఆలయం ఏది తెలుసుకొని అక్కడికే ఎక్కువ వెళ్ళడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు మారిపోతాయి. ఇవేమి బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో లేవు. ఎక్కడున్నాయో మేము కిలోమీటర్లతో సహా చెప్తున్నాము. ఏ రోజు వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళలేకపోయినారు ఈ నెల, రేపు నెల వెళ్ళొచ్చు. ఇదే నక్షత్రం, ఇదే తిది వస్తుంది, ప్రతి నెల వస్తుంది. సంవత్సరంలో కనీసం 2 సార్లు వెళ్ళమంటున్నాము. కొంతమంది ఫారిన్లో ఉంటారు. ఫారిన్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నాము,
ఆ దేవత ఏదైతే ఆలయం ఉందో ఆ దేవత యొక్క శ్లోకాలు కవచాలు మీరు అక్కడే అమెరికాలో చదువుకోవచ్చు. కనీసం 5 సార్లు ఆ రోజు కనెక్ట్ అవుతుంది శబ్ద చైతన్యం ద్వారా. మళ్ళీ అమెరికా నుంచి నెలలో రౌండ్ అవుతుందా? లేదు. లేదు, సంవత్సరంలో ఒకసారి వచ్చినప్పుడు ఈ ఆలయాలు ఒక రౌండ్ వేసుకు వెళ్ళిపోండి, అంతే కదా. కాబట్టి ఇట్లా ఆలయ శక్తిని ప్రత్యేకంగా లిస్ట్ చేసుకుని వెళ్ళడం వల్ల మనకు ప్రతికూలతలు నశిస్తాయి, అనుకూలతలు పెరుగుతాయి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంది. జ్యోతిష్యము అంటే వెళ్ళాలి. జ్యోతిష్యము అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది. ఎవరు ఎలా వెళ్ళాలో చూపిస్తుంది, ఎలా పడితే అలా వెళ్ళని చెప్పడం లేదు. కాబట్టి ఏ ఆలయానికి వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎలా అక్కడ మనం సంకల్పం పెట్టాలో, ఎంతసేపు ఉండాలి, ఎలా కానుకలు సమర్పించుకోవాలి, ఏమీ లేదు. మనకు ఉండిలో వేసే శక్తి లేదు. తృప్తిగా స్వామివారిని నమస్కరించుకోండి. అంతే. ఉంటే శక్తి కొలత వేయండి. ఇచ్చి ఉండిలో వేయించుకోగలిగే శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. అదే నేను సాధారణంగా వచ్చాను, ఈరోజు నేను ఇక్కడ ఈ ఆలయ ఉత్సవాలకు ₹1,00,000 పెట్టి ఒక ఉత్సవం జరిపిస్తున్నాను. వాళ్ళు ఇచ్చిందే కదా, అక్కడ వెళ్ళినాక వచ్చిన డబ్బులే కదా. మళ్ళీ వెళ్లకుండా ఆపారు యోగా ఆలయానికి, ఆటోమేటిక్ మళ్ళీ తగ్గుతూ వస్తుంది. అక్కడ వెళ్ళిన రోజులు బాగుంది, మళ్ళీ మేము ఒక 6 నెలలు లేదా మళ్ళీ డౌన్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళు. కాబట్టి ఆలయాల్లో శక్తి లేకపోతే మన హిందువులే దొల్లిచ్చేస్తారు కోటేసి. ఉంది 100% ఉంది. తెలుసుకోవాలి ఈ ఫార్మాట్ ప్రతి విగ్రహంలో నుంచి శక్తి విడుదలవుతూనే ఉంటుంది సమానంగా. ఎవరికైతే అక్కడ అవయోగ ఆలయం ఉంటుందో ఆ శక్తి కనెక్ట్ అయ్యి వాళ్ళకి అవయోగం జరుగుతుంది. ఎవరికైతే యోగం ఆలయం అవుతుందో ఆ శక్తి కనెక్ట్ అయ్యి యోగం పెరుగుతుంది. ఇదే ఆ యంత్రాల కింద ఉంటాయి, రత్నాలు ఉంటాయి, అక్కడ విగ్రహంలో నుంచి అది విడుదలవుతూనే ఉంటుంది. ఏ ఆలయానికి వెళ్ళినా దేవుడిని నేరుగా చూడకూడదు, పాదాల నుంచి చూడాలి. దేవుడి పాదాలే మనకు శరణ్యం. ఫస్ట్ పాదాల నుంచి నమస్కరించుకుని పైకి చూడాలి, పైకి రావాలి. డైరెక్ట్గా చూడొద్దు. నేరు కొంతమంది ఆఫీషియల్స్ చూస్తే ఏమలా చూస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళని నేరు చూడు, నమస్కారం సార్ అంటారు. ఒక మనుషులకి అంత గౌరవం ఇస్తున్నప్పుడు దేవతలకు ఎలా ఉండాలి? ఇప్పుడు పాదాల నుంచి చూడాలి. అంటే డైరెక్ట్గా నుంచి కూడా చూడకూడదు అంటారు కదా. నేరుగా దేవుడి యొక్క చూపు ఇలా పోతూ ఉంటుంది, సైడ్ నుంచి ఇలా పోతూ ఉంటుంది. అమ్మవారి ఆలయానికి ఎడమ వైపు నుంచి దర్శించాలి. పురుష దేవతలు అయితే కుడివైపు నిల్చుకొని చూడాలి. ఇది నేరుగా ఏ దేవుని చూడకూడదు, అనుగ్రహం రాదు. వాళ్ళ యొక్క చూపులు 2 చూపులు ఇలా వెళ్తూ ఉంటాయి. అమ్మవారానికి ఎడమ వైపు నిల్చుకుంటే ఆ ఉన్న వాళ్ళందరికీ ఆ యొక్క చూపులు పడతాయి. స్వామివారానికి అందరూ కుడివైపు ఉంటూ చూస్తే అందరికీ అడ్డపడతాయి. నేరు ఉంటే ఏమి రాదు, దోషం కూడా నేరు ఉంటాయి. అందుకే నిలుచుకోకూడదని నేరు వాహనాన్ని పెడేస్తారు. శివుడికి నందికి మధ్యలో వెళ్ళకూడదు, సింహానికి అమ్మవారికి మధ్యలో వెళ్ళకూడదు, గరుకుముద్దుల వారికి స్వామివారికి మధ్యలో వెళ్ళకూడదు. వెళ్ళొచ్చు, నిల్చుకొని చూడకూడదు, ఏమి రాదు, మనకు దోషమే అవుతుంది. గుడికి వెళ్ళే విషయంలో కూడా ఎన్ని పద్ధతులు ఉన్నాయి చూడు, శక్తి ఇలా వస్తుంది. అందుకే పురుష దేవతలకు కుడివైపున, స్త్రీ దేవతలకు ఎడమ వైపున నిల్చుకోవాలి. ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? ఇది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణ ఎన్ని చేయాలి? ప్రదక్షిణ అంటే ప్రముఖంగా దక్షిణ వైపు నుంచి చేసేది ప్రదక్షిణ. దక్షిణ వైపు నుంచి ప్రదక్షిణ అంటారు కదా, ప్రముఖంగా దక్షిణ వైపు నుంచి చేసేదే ప్రదక్షిణ అని అర్థం. ఇక్కడ మనము ఎన్ని ప్రదక్షిణలు లెక్క పెట్టుకుంటాం అంటే ఆ లెక్క పైన ఉండే దృష్టి దేవుడి పైన ఉండదు. కాబట్టి మనం ఏం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క చుట్టు చుట్టినా ఎంత బాగా చుట్టామనేది ఇంపార్టెంట్. 10 చుట్లు చుట్టినా ఎంత గందరగోళం చేసినామనేది చుట్టామని అర్థం. కాబట్టి ఇది దేవుడి దగ్గర లెక్కలు పెట్టుకోకూడదు. తృప్తిగా మనం చేసే పూజ నివేదన, ఆత్మ నివేదన. ఆత్మ నివేదన అంటే మీ భగవంతుని ఇలా చూసి దర్శించుకోగానే ఇలా తొంగి చూస్తాం కదా, అనుగ్రహం ఇలా వస్తుంటుంది కదా, మన హార్ట్లో ఒక జర్క్ వస్తుంది, ఉలికి పడతాం. ఇదే దేవుడు ఇష్టపడేది. మనము మన హార్ట్లోంచి ఒక జర్క్ వచ్చి అదే ఆత్మ నివేదన ఇక్కడ వస్తుంది, ఇక్కడే వస్తుంది, ఇంకెక్కడ రాదు శరీరంలో. అప్పుడు భగవంతుడి యొక్క చూపు మన పైన పడిందని అర్థం. ఒళ్ళు పులకించింది నాకు ఒక్కసారిగా. అది తెలుస్తుంది కదా సార్ మనకి, కంపల్సరీ తెలుస్తుంది. చెడును పోగొట్టేటువంటి చెడు గోపురాన్ని స్వామివారి పాదాల పైన పెట్టి, అమ్మవారి పాదాల పైన పెట్టి చేసిన చెడు గోపురాన్ని మన ఎత్తున పెడతారు. అందుకే ఆయన పాదాలే మన శరణ్యం అన్నాం కదా. పాదాలు అందరూ పట్టుకోలేరు కదా, ఆ పాదాలే పెట్టి ఒక గాలి గోపురం లాగా పెట్టి తయారు చేసిన దాన్ని మన ఎత్తున పెడతారు. అప్పుడు మనకి ఇక్కడ సహస్రారం నెగిటివ్ అనేది ఎగిరిపోతుంది. ఆలయానికి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద గడప, పెద్ద రాయి వస్తుంది, నల్లని రాయి ఒకటి వస్తుంది, దాన్ని తొక్కకూడదు.
అంటే మనం వెళ్తున్నప్పుడు దాన్ని దాటినప్పుడు మన నెగిటివ్ అది లాగేస్తుంది. ఆలయంలోకి వెళ్ళినప్పటికీ మన నెగిటివ్ అంతా పోతుంది. అట్లా వెళ్తూ దాటుతున్న వాళ్ళందరూ నెగిటివ్ అది లాక్కుని పాత్రలోకి వదిలేస్తూ ఉంటుంది. అందుకు దాన్ని పెద్దగా పెడతారు. అది ప్రధాన ద్వారం దగ్గర ఉంటుంది. ఇంకా అక్కడికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర పడిపోయినట్టు లెక్క అనమాట. మనము గాలగోపురం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. మనం అహంకారంతో ఉంటాము గాలగోపురం లాగా. వెళ్ళగా 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 దేవుడి గర్భగుడిలో ఇలా అనుకుంటాం, అన్నీ నశిస్తాయి. ఈ ప్రధాన ద్వారాన్ని దాటుతూ దాటుతూ వెళ్ళడం వల్ల మనం ఇలా దాటినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది. ఎవరైతే తొక్కుతారో అక్కడున్న నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి కనెక్ట్ అవుతుంది. అందుకు ఒక ప్రత్యేకమైనటువంటి నల్ల శిలాజంతో దాన్ని తయారు చేసి వేస్తారు. కొన్ని ఆలయాల్లో వాటి కవచాలు వేస్తారు, ఇత్తలి, రాకి, వెండితో. వీళ్ళు తొక్కి తొక్కి దాని మీద ఫ్లవర్స్ డిజైన్స్ కూడా అరిగిపోయింటాయి. అసలు తొక్కకూడదు. ఆలయంలోకి వెళ్తే ఫలితం రాలేదంటే ఎందుకు వస్తుంది? మనం నెగిటివ్ వదిలేయాల్సింది పోయి నెగిటివ్ కనెక్ట్ చేసుకుంటా ఉంటే. ప్రసాదాల కాడ దేవుడి దగ్గర చూపించే శ్రద్ధ ప్రసాదాల కాడ ఎక్కువ చూపిస్తారు, ఎగబడతారు, తోసుకుంటారు, క్రమశిక్షణ పోతుంది. భగవంతుడిని తనవి తీరా చూసి ఆస్వాదించేటువంటి లాజిక్ తెలుసుకుంటే దానికి మించిన ప్రసాదం ఏముంది అసలు? ఏం అవసరం. గుడికి వెళ్ళినప్పుడు గంట ఎందుకు కొడుతుంది? గంట శబ్దానికి మనం ఎంతసేపు విన్నా కానీ డిస్టర్బ్ అవ్వము. గంట శబ్దానికి మాత్రం. ఇంకేదైనా శబ్దం చేస్తే చిరాకు వస్తుంది, అంటే బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు. గంట శబ్దానికి వచ్చే కాడికి గంట ఒకసారి కొట్టేట వదిలేస్తే అంటూ ఉంటుంది. బ్రెయిన్ కూడా మనకు అదర్తా ఉంటుంది, గమనించవచ్చు. బ్రెయిన్ మాత్రం కనెక్ట్ చేసుకుంటుంది గంట శబ్దాన్ని. బ్రెయిన్లో మనకు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, ప్రాబ్లమ్స్ మొత్తం ఎగిరిపోతాయి. కొన్ని బుద్ధిస్ట్ మాంగ్స్ వాడతారు. ఒక పాత్ర ఉంటుంది, ఇలా కొట్టి ఇలా తిప్పుతూ ఉంటారు ఒక కర్రతో. అది కూడా ఓంకారం ఓం 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 అంటూ ఉంటుంది. అది గంటలో కూడా ఓంకారం అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసి తెలుస్తుంది. ఓం టంగ్ అన్నప్పుడు ఓం అంటూ ఉంటుంది. అది ఇక్కడ బ్రెయిన్ అదరుతూ ఉంటుంది. ఇప్పుడు ఓంకారం అని చెప్పి ఇక్కడ వేలు పెట్టుకుంటే మనకు బ్రెయిన్ మొత్తం తలంతా అదరుతూ ఉంటుంది. సేమ్ గంట శబ్దానికి కూడా అలాగే ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఇటువైపు వస్తుంది. అంటే మన నెగిటివ్ ఎనర్జీని గంట శబ్దము మనం అది అలా మోగ్గానే మనకు పైన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ చేసిన పక్షులని ఎగురు దూరం వెళ్ళిపోతాయి. ఒక వైర్కి అన్ని పురుగులు అడ్డుకో ఉంటాయి, ఇలా టర్తే అన్నీ ఎగురుతాయి కదా. ఇలా గంట కొట్టగానే ఇక్కడి నుంచి మొత్తం ఎగిరిపోతాయి. అందుకు అందరూ గంట కొడతారు, 3 సార్లు కొడతారు. 3 సార్లు కొడతారు. కాబట్టి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి గడపలు తొక్కకూడదు. గంట శబ్దాన్ని ఎక్కువ ఆస్వాదించాలి. పురుష దేవతలైతే కుడి వైపు నుంచి చూడాలి, స్త్రీ దేవతలైతే ఎడమ వైపు నుంచి చూడాలి. ఇప్పుడు మన ఇంట్లో కూడా పూజ రూమ్ ఉంది. పూజ రూమ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ చేసే పూజకు ఫలితం ఎందుకు రాదు? పూజ చేస్తున్నాం, అక్కడ గుళ్ళో కుదిరిన కన్స్ట్రక్షన్ ఎందుకు కుదరదు? మన ఇంట్లో పూజ రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, వంట రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది. ఇన్ని రూముల్లోంచి ఎనర్జీ మొత్తం హాల్లో మిక్స్ అవుతూ ఉంటుంది. పూజ రూమ్ ఉంటుంది, ఈ ఎనర్జీ వచ్చి దాంట్లో మిక్స్ అవుతూ ఉంటుంది. దైవశక్తి ఉంటుంది. ఆలయంలో ఆలయం మాత్రం ఉంటుంది. అక్కడ బాత్రూమ్ ఉండదు, బెడ్రూమ్ ఉండదు, వంట రూమ్ ఉండదు, ఏమి ఉండదు. అందుకే సంపూర్ణంగా అక్కడ దైవశక్తి ఉంటుంది. అందుకు అక్కడ వెళ్ళి నాకు దర్శనం అయిపోయిందని బతుకొని బయట వస్తాం. ఎంత మనము తీసుకున్నాం ఎనర్జీని ఆలయంలో నుంచి, ఎంత క్యాప్చర్ చేసుకున్నాం. 1 అవర్ ఉంటే 1 అవర్ బ్రీతింగ్ ఆలయంలో చేసాం. కాబట్టి ఇక్కడ ఎంత ఎక్కువసేపు ఉండగలిగితే మనం అంత అదృష్టవంతులు అర్థం. అందుకే ఏకంగా 12 గంటలు నిద్ర చేయమంటారు. తిరుచెందూరుకు వెళితే తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సముద్ర తీరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. అది అక్కడ 5 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. రాహువు, కేతువు, గురువు, బుధుడు, కుజుడు. సగం జాతకం అనే యాక్టివేట్ అయిపోతుంది. కాలసర్పదోషం వల్ల అక్కడికి వెళ్ళి సోమవారం ముందు తలనీళ్ళు ఇవ్వాలి. అంటే కేతువుని ఇచ్చేసామా, నేరుగా సముద్రం కాడికి వెళ్ళి ఎడమకాల కింద మన యొక్క చెడ్డ మొత్తం ఎడమకాల కింద ఉంటుంది. 3 సార్లు మట్టి తీసి సముద్రంలో వేయాలి. పాతకాలం ఎడమకాల కింద మట్టి ఎత్తుకుంటే చేతపల్లి చేసేవాళ్ళు. అంటే మన చెడ్డతో మనకు చెడ్డ చేయడం, మన ఇంగ్రీడియంట్ ఒకటి కావాలి కదా. అంటే మన చెడ్డను మనం సముద్రంలో కలిపాము అంటే సముద్రంలో మన చెడ్డ కలిసినాక ఎవరు ఎనికి కూడా తేలేరు. ఒక 2 రబ్బర్ పాములు పిల్లలు ఆడుకుంటారు కదా, 2 కలర్ 2 తీసుకుంటాం. ఒకటి రాహు, ఒకటి కేతు. చేతికి చుట్టుకొని వైర్లాగా తలకు దిష్టి తీసుకొని సముద్రంలో పారాలి. రాహు, కేతు, కాలసర్పదోషం. సముద్రంలో ఒక 3 మునకలు వేయాలి. ఉప్పు నీళ్ళు కదా, మన కర్మ అంతా కూడా బాగా పోతుంది. సముద్ర స్నానం మంచి విశేష ఫలితం. ఎంత నెగటివ్ ఉన్నా పోయేది సముద్రంలోనే. సముద్ర స్నానం. అక్కడి నుంచి నేరుగా సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా బావిలోడాడు. అక్కడ స్వయంగా బావిలోడి స్నానం చేశాడు.
ఒక రాక్షసుని సంహరించాడు. సూరపద్ముడు అనే రాక్షసుని అక్కడ సంహరించాడు. అక్కడ స్నానం చేశాడు. సుబ్రహ్మణ్య స్వామి బావిలో వాడాడు. సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేసినాడు. నీకు ఎగ్జాంపుల్ ఆ బావే. ఎగ్జాంపుల్ కదా, ప్రత్యక్ష సాక్ష్యం. అక్కడికి వెళ్తే మన అయితే నీళ్ళు పోస్తారు. ఆ నీళ్ళు మనం పోసుకున్నామంటే దైవశక్తి మనకు కనెక్ట్ అయినట్టు. బట్టలు మార్చుకుని సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని ఒక రాత్రి నిద్ర చేస్తే సముద్ర తీరంలో ఇంత పరిహారం చేసి 12 గంటలు తలపెట్టామంటే మొత్తం లాగేస్తుంది, నెగటివ్ మొత్తం లాగేస్తుంది. ఆ సముద్రం అంటే రేవతి నక్షత్రం అని చెప్పాను నేను ఇంతకుముందు ఒక వీడియోలో. బుధుడు యాక్టివేట్ అయిపోతాడు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అంటే విశాఖ నక్షత్రానికి పుట్టింది సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు. విశాఖ నక్షత్రంలో గురుగ్రహం యాక్టివేట్ అయిపోతుంది. 2 పాములు తిప్పాం కదా, సముద్రంలో పారేసాం కదా, రాహుకేతులు యాక్టివేట్ అవుతారు. సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిష్టాన దేవత. కుజగ్రహం, కుజుడు యాక్టివేట్ అవుతాడు. అంటే మల్టీఫుల్ ఆల్మోస్ట్ గ్రహాలన్నీ యాక్టివేట్. మరి ఆ క్షేత్రానికి వాళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు. 3వ కంటి తెలియకుండా పోయినామా, అన్నీ చేసుకున్నామా, వచ్చినామా. సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్తే వదులుతున్నారు. అది మేము ఒక నక్షత్రం చెప్పిస్తాం. ఏ నక్షత్రం రోజు ప్రతి ఒక్కరికి ఈక్వల్గా రాదు. ఈ నక్షత్రం రోజు మీరు ఆ టెంపుల్కి వెళ్ళండి. ఆ రోజు ఆ వైబ్రేషన్స్ మీ నక్షత్రం వాళ్ళకి వస్తూ ఉంటాయి. అయిపోయింది. నేను వెళ్ళాను స్వయంగా, నా జాతక రీతి నేను టెంపుల్స్ తిరిగాను, రిజల్ట్స్ తీసుకున్నాను. ఎందుకు తీసుకోలేదు? కాబట్టి కులదేవత ఆలయం నుంచి వ్యక్తిగత జాతులు నిర్ణయించబడ్డ ఆలయాలు జాతక రీత్యా చూసుకొని ఈ టెంపుల్స్కి సంవత్సరంలో 1 or 2 times వెళ్ళి వస్తూ ఉంటే మిగిలిన మన పనులు మనకు సవ్యంగా జరుగుతుంటాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. పాము అనేది తేలిక మారుతుంది, మన యొక్క కర్మ తీవ్రత తగ్గుతుంది. పామే నేరు కోసం మనం కర్మ తొలగించలేము, తీవ్రత తగ్గి డిస్కౌంట్ తీసుకోవచ్చు. డిస్కౌంట్ తీసుకోవడమే ఆలయంలో మనం పోతే ఫలితం. ఓ ఆపరేషన్ వరకు జరిగే అనారోగ్యము ట్యాబ్లెట్తో పోతుంది, అప్పుడు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా ఆపరేషన్కి వెళ్ళిపోవాలి. మీరు పలానానే పలానా టెంపుల్ పోండి అంటే ఆడ వైబ్రేషన్స్ వల్ల కనెక్ట్ ఉందో లేదో మనకేం తెలుసు? 1,00,000 ఆలయాలు ఉన్నాయి తమిళనాడులో. 1,00,000 ఆలయాలు ఉన్నాయి తమిళనాడులో. ప్రతి నక్షత్రానికి, ప్రతి పాదానికి, ప్రతి రాశికి అన్నిటికీ ఉన్నాయి. ఇక్కడ మేము ప్రధానంగా షార్ట్ కట్ సింప్లిఫై చేసి చేస్తున్నాం. ఇట్లా వెళ్ళాలంటే ఆలయాలు తిరిగేదని జీవితం సాలదు. అవును, అన్ని ఆలయాలు ఉన్నాయి మనకి. కాబట్టి అన్నిట్లో శక్తి ఉంది. ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి. ఏ టైంలో మనకి ఏది కావాలో, ఎక్కడ ఏది సూటబుల్. సులభ రీతిలో చెప్పాలంటే పవర్ బ్యాంక్స్. మనం పవర్ తీసుకోవాలంటే మన ఛార్జీకి ఎట్లా పెడతాము సేమ్ మనకు ఆ పవర్ బ్యాంక్స్ అవి ఎప్పుడప్పుడు కనెక్ట్ అయ్యేది కూడా కావు. మనకు టైం ఉంటుంది, ఇష్టమైన టైం ఉంటుంది. ఆ టైంలో చేసుకుంటే చాలు. ఇప్పుడు ఆలయ శక్తిని అద్భుతంగా స్వీకరించవచ్చు. ఆలయాల పరిహారాలతోనే అద్భుత స్థాయికి వెళ్ళొచ్చు. ఆ వెళ్ళలేనప్పుడు ఆ దేవతలకు సంబంధించినటువంటి శ్లోకాలు, కవచాలు, మంత్రాలు చదువుకోవచ్చు ఇంట్లో. 5, 7, 9, 11 సార్లు ఖచ్చితంగా ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా బాగా చెప్పారు సార్. అసలు ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎవరికి ఏది సూటబుల్ అవుతుంది, ఎవరికి ఏది పరిహారం, ఇవన్నీ జాతకం ఉన్న వాళ్ళకి సార్. ఒకవేళ జాతకమే తెలియదు అసలు అనుకున్న వాళ్ళకి కూడా చిన్న పరిహారం. కులదేవత ఆరాధన. కులదేవత జాతకం ఉన్నా లేకపోయినా కులదేవత అనేది ఉంది కదా. కులదేవత ఎవరు తెలియకపోతే కూడా మేము చెప్పాం కదా, సంగాలి అనే కర్ర ఉంది కదా. మా దగ్గర కాకపోతే ఎవరి దగ్గర ఎక్కడన్నా తెలుసుకుని తెప్పించుకోవచ్చు. ఈ సంగాలి అనేటువంటి దానికి అద్భుతమైన విశేషమైన చరిత్ర ఉంది. స్వాతంత్రం వచ్చినప్పుడు మనము స్వాతంత్రం ఎలా తీసుకోవాలి, ఇచ్చిన దానికి ఎవిడెన్స్ ఏంటి, స్వాతంత్రం ఇచ్చాము దానికి అని అంటే రాజాజీ అని ఒక అతను ఉన్నాడు. చక్రవర్తి రాజగోపాలాచారి అంటారు ఆయన్ని. ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీకి చైర్మన్గా సంథింగ్ ఉన్నాడు ఆయన. ఆయన అప్పట్లో నెహ్రూ, గాంధీ వాళ్ళతో మాట్లాడి మనకు ఈ సంగాలి కర్ర ఉందని చెప్పి ఆ కర్రను పండితులతో మాట్లాడి దానిపై నంది విగ్రహం చెక్కి బంగారు కవచం వేసి బ్రిటిష్ వాళ్ళ చేత నుంచి స్వాతంత్రం స్వీకరించారు. భరతమాతే దాని నుంచి తీసుకున్నారు. ఇప్పుడు కూడా తమిళనాడులో ఒక మున్సిపల్ చైర్మన్ కానీ కార్పొరేషన్ మేయరో ఎవరైనా అయితే కూడా వాళ్ళకు ఇదే సంగాలి కర్రకు వెండి కవచం చేసినటువంటి దాన్ని చేతికిచ్చి వాళ్ళు ఇలా ఉంటుంది. ఒక అతను ఇట్లా పెట్టుకుంటాడు కదా, అతను ఉంటుంది, అతను పెట్టుకుంటాడు ఆ కర్ర, ఆయనకి ఇస్తారు. ఆయన పదవిని స్వీకరించాడు అని అర్థం. ఇప్పుడు మన కులదేవత స్వీకారం కూడా సంగాలి కర్రలోనే ఉంది. సంగాలి కర్రను 7 ఇంచులు, 6 inches, 12 inches, 8 inches 3 సైజులు ఉన్నాయి మన దగ్గర. 24 inches 2 feet కూడా చేయిస్తాం. దాని రేటు ఉంటుంది. అంటే అందరూ రేటు ఎక్కువలో పెడితే తీసుకోలేరు కదా. 6 inches కూడా లేని వాళ్ళకి అందరికి కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మన దగ్గర తీసుకుని రూల్ ఏంది, ఎక్కడ తీసుకుని సంగాలి కర్రే తీసుకోవచ్చు. కులదేవత అనుగ్రహం వచ్చిందంటే వాళ్ళకు మిగిలిన ఆలయాల్లో ఫలితం వస్తుంది. కాబట్టి మనము మన పంచాయతీలో ఒక సర్టిఫికేట్ తీసుకుంటే అది దేశం అంతా పనిచేస్తుంది. మన పంచాయతీలోనే మనకు అనుమతి సర్టిఫికేట్ లేదంటే
అట్లా కులదేవత అనుగ్రహం ఖచ్చితం ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏ దేవుడైనా ఓకే అతనికి పర్మిషన్ ఉందండి, కులదేవత దగ్గర పర్మిషన్ తీసుకొచ్చాడు. ఎక్కడైనా సిస్టమే. సిస్టమ్ అది కులదేవత యొక్క శక్తి. తెలియని వాళ్ళు కులదేవతని ఆరాధించుకోవచ్చు, వాళ్ళే పంపిస్తారు ఏ టెంపుల్కి వెళ్ళాం చెప్తారు. మాకు పలానా దేవుడు కళ్ళ వచ్చి చెప్పాడు రమ్మని నాకు చేయమని. కులదేవతను ఆరాధిస్తూ ఉంటారు, ఆ టెంపుల్కి వెళ్ళమని పంపిస్తారు. వర్చువల్గా కళల రూపంలో వస్తుంది. నాకు వచ్చిన కళలు నిజమవుతాయి అంటుంటారు. అవును. ప్రకృతి మనకి ఎన్ని రకాల రూపంలో హెల్ప్ చేయడానికి పరితపిస్తుందండి, మనం పట్టుకోలేకపోతున్నాం, జారిపోతున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఆలోచించగలిగితే మంచిని చెడుని వదిలేసి మంచిని పట్టుకోవచ్చు. అది చాలా బాగా చెప్పారు సార్. టెంపుల్ దర్శనం కూడా మనకు ఒక యోగాన్ని అదృష్టాన్ని ఇస్తుంది ఖచ్చితంగా. కాకపోతే అది ఎట్లా ఏంటి అనేది మనం తెలుసుకొని తన వెనుకున్న సైన్స్ విధానం, బిహేవింగ్ ఇది తెలుసుకుని పద్ధతి అన్ని. కాబట్టి మనకు ఇప్పుడు ఇది విన్న తర్వాత మన ప్రేక్షకులు ప్రతి ఆలయాన్ని ప్రత్యేకంగా ఆలోచన విధానంతో వెళ్తారు, ఒక స్పెషల్ ఎనర్జీతో వెళ్తారు. ఖచ్చితంగా చాలా ఫీల్ అవుతారు, అది మంచి థ్రిల్ అవుతారు, ఆ తృప్తి వస్తుంది. అవును. అది ఏదంటే తొక్కేయడం అంతా తొక్కరు. పెద్ద పెద్ద పూజారులు ఇలా పంచి తీసుకుని వాళ్ళ కీపాస్ ఇలా తీసుకుని ఇలా దాటుకొని పోతూ ఉంటారు, అంటే తొక్కకూడదు. అవును, తగలకూడదని. అది టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఇలా ఆలోచించి వెళ్తారు సార్. ఖచ్చితంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. నమస్తే. ధన్యవాదాలు.